రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి అన్నారు. ఇప్పటికే రైతులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రోత్సాహం అందించేలా జాతీయ చిరుధాన్యాల రైతు మేళా పరిశ్రమల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శ్రీ అన్న పేరుతో చిరుధాన్యాలకు ప్రధాని విస్తృత ప్రచారం కల్పించారని చెప్పారు. దీనివల్ల చిరుధాన్యాల వాడకం పెరిగిందన్నారు. మిల్లెట్స్ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేల సార పరీక్షలు సైతం ఉచితంగా చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ నిధి అందిస్తున్నామన్నారు. 2014 తర్వాత చిరుధాన్యాల సాగు పెరిగిందన్నారు. కాగా రాబోయే రోజుల్లో వ్యవసాయంలో మహిళల ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతానికి చెందిన దేవుళ్ళు అనే రైతు గత 30 సంవత్సరాలుగా అరుదైన చిరుధాన్యాలను సంరక్షిస్తూ వాటి విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. సంజీవని అనే పేరుతో చాలా రకాల చిరుధాన్యాలను సాగు చేస్తున్నట్టు తెలిపారు. గిరిజన తెగల్లో ఉండే కొన్ని రకాల చిరుధాన్యాలను పండిస్తున్నామని, దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. बढ़ावा देने के लिए आज 7 स्टार 5 स्टार होटलों में भी मैं कह रहा हूँ सीरियन परोसा जा रहा है और ऊंचे दामों पर। इसलिए हम सबको सीरियन का उपयोग करना भी है और सीरियन के उत्पादन को बढ़ाना भी है। अभी पूर्व वक्ताओं ने कहा कि सीरियन को बढ़ावा देने के लिए सरकारों को उनको इंसेंटिव, उनको सहयोग देने के लिए काम करना चाहिए।